అసలు ఇంకా చెప్పాలంటే పంచదశీ మంత్రపు ప్రథమాక్షరం ఇందులోనే ప్రథమాక్షరంగా పలుకుతుందా లేదా? కనకధార. కాది విద్య అన్నప్పుడు ఆ కా శబ్దం చాలా విశేషం. బ్రహ్మవాచకం కా అనేటువంటిది. కం బ్రహ్మ అన్నారు. ఈ కా అనేది బ్రహ్మవాచకం గనక కనకధార అనేటువంటి శబ్దంలోనే ఆయన ప్రథమాక్షరంలోనే ధ్వనింపజేశారు పంచదశి మంత్రాన్ని. అనేక మంత్రరహస్యాలు ఉంటాయి, కానీ అది అందరికీ అందం. ఈ మంత్రశక్తులన్నీ ఉపాసించి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సాధకులు రాను రాను తగ్గుతూ ఉంటారు, సిద్ధపురుషులు తగ్గుతూ ఉంటారు. అలాంటి ఒక అపూర్వమైనటువంటి వేదాంత విద్య, వేద విద్య, మంత్ర విద్య అన్నీ కలిగి ఉన్న మనం అవి గ్రహించలేని కలికాలంలో ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ వీళ్ళకి అందజేయాలని తాపత్రయపడ్డ వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకరు విష్ణువు, ఇంకోటి శివుడు. ఆ విష్ణువు చాలా తాపత్రయపడి ద్వాపరాంతంలోనే మనకి భారత రూపంలో, ఇతర స్తోత్ర రూపాల్లో, దేవీ భాగవతాది పురాణ రూపాల్లో, మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం రూపంలో, ఇలా అనేక రూపాల్లో మనకు అమ్మవారి సూక్తములన్నీ అందజేసి ఆ వైదిక మంత్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు. ఇది చదువుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందండి అని. తర్వాత వచ్చిన మరో మహానుభావుడు శంకరుడు. ఆయన ఏం చేశారంటే మనం తరించడానికని ఈ మంత్ర రహస్యాలన్నింటినీ సామాన్య స్తోత్రములలా కనిపించేటువంటి దివ్య స్తోత్రాల్లో నిక్షిప్తం చేశారు. అందుకే శంకరులు మామూలు కవి కారు. ఆయన ఈ వైదికమైనటువంటి పరాశక్తి సూక్తముల యొక్క రహస్యములన్నింటినీ కూడా తన స్తోత్రములందు నిక్షిప్తం చేశారు. అలాగే ఏ అక్షర సంయోజనం వల్ల విశ్వంలో ఉండేటువంటి ఆ పరాశక్తి చైతన్యాన్ని మనం జాగృతి చేసుకుని అనుగ్రహాన్ని పొందగలమో ఆ అక్షరాలు ఇందులో కూర్చారు. ఇక్కడ ఈ స్తోత్రం చేసిన వెంటనే ఏం జరిగిందో చాలామందికి తెలుసు. స్తోత్రం అంత వచ్చినా రాకున్నా సందర్భం చాలామందికి ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది. అంత ఆకర్షణీయమైన సందర్భం అని ముందే చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇది జరిగిన వెంటనే అమ్మవారు ఆవిర్భవించారట. ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించారు అంటే శంకరుల పలుకుకి వెంటనే సాక్షాత్కరించారు ఆ తల్లి. అయితే ఆ పలుకులు ఊతం చేసుకుని మనం చదివితే అమ్మవారు కనబడతారా అంటే అమ్మవారు కనబడకపోవచ్చు, కానీ అమ్మవారికి మనం కనబడతాం. మంత్రానికి, అక్షరానికి, స్తోత్రానికి ఎంత శక్తి ఉందో ప్రపంచం గ్రహించాలి అని చెప్పడానికి శంకరుల వారు ఈ స్తోత్రం చేస్తున్నారు. సమునిర్మురజిత్ కుటుంబిని పదచిత్రైర్నవనీత కోమలై మధురైరుపతస్తివాంస్తవైర్ద్విజదారిద్ర్య దశా నివృత్తయే సమునిర్మురజిత్ కుటుంబిని. ఆ ముని ఎవరిని స్తోత్రం చేశారు? ఇక్కడ శంకరుని ముని అన్నారు. అంటే ఆత్మతత్వాన్ని మననం చేసేటువంటి మహానుభావుడు. స్థితధీర్మునిరుచ్యతే అని చెప్పుకున్నాం కదా. అటువంటి ఆ ముని మురజిత్ కుటుంబిని. మురజిత్ అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడంటే నారాయణుడు, మురారి. ఆయన యొక్క కుటుంబిని అంటే ఇల్లాలు, విష్ణుని ఇల్లాలు అయినటువంటి ఆ తల్లిని స్తోత్రం చేశారట. ఎలాంటి పదములు అంటే పదచిత్రై నవనీత కోమలై. పదచిత్రణలతో చేశారంటే పదాన్నే లిఖించినట్లుగా అమ్మవారి స్వరూపాన్ని లిఖించే పదములు ఒకటి. చిత్రం అంటే ఆశ్చర్యకర భావాలతో కూడిన దాన్ని చిత్రం అంట. అటువంటి ఆశ్చర్యకర భావాలను ఇవ్వగలిగే పదములు నవనీత కోమలై, మృదువైనటువంటి పదవులు ఇందులో చూపిస్తూ ఉన్నారు. పైగా మధురై, అదొక లక్షణం. మధురంగా, మృదువుగా, చిత్రంగా ఉన్నటువంటి పలుకులతో స్తోత్రం చేశారు. ఎందుకయ్యా అంటే ద్విజదారిద్ర్య దశ అని వృత్తయే. ఆ విప్రుని యొక్క దరిద్రమంతా పోయేటటువంటి స్తోత్రం అంట. ఎప్పుడైతే ఈ స్తోత్రం చేశారో వెంటనే ఏం జరిగిందయ్యా అంటే మహాత్ములు ఇలా స్తోత్రం చేస్తే వారి యొక్క పలుకుల సవ్వడికి వాయుమండలంలో స్పందన, స్ఫోటం కలిగి అందులోంచి దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది. అలా కలిగించగలిగే శక్తులు శబ్దానికి ఉంది. ఈ శబ్దంలో రెండు రకాలు. మంత్రం అనే దానిలో భావము, పదము, స్వరము మూడు ఉంటాయి. అంటే అక్షర నిర్మాణం వైఖరి ఒకటి, తద్వారా మనకు చెప్పబడే భావం ఒకటి, అలాగే అది ఏ విధమైన స్వరంతో పలకబడిందో దాని యొక్క స్పందన ఒకటి. దీనితో వాయుమండలంలో ఆ మహాశక్తిని జాగృతం చేయగలిగేటువంటి స్ఫోటం కలుగుతుంది.